వెల్కమ్ టు ప్రజ్ఞ ట్యుటోరియల్స్. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జంతు శాస్త్రంలోని వివిధ రకాల జీవుల శ్వాసంగాలు చూద్దాం. వివిధ సముదాయాలకు చెందిన జంతువులలో శ్వాసక్రియ యాంత్రికం వేరువేరుగా ఉంటుంది. ప్రోటోజోవన్లు, నిమ్న శ్రేణి అకశేరుకాలైన స్పంజికలు, నిడేరియన్లు, బల్లపరుపు పురుగులలో వాయు మార్పిడి సరళ వ్యాపన పద్ధతిలో శరీర ఉపరితలం ద్వారా జరుగుతుంది. వానపాము తేమగా ఉన్న శరీర కుడ్యాన్ని ఉపయోగిస్తాయి. కీటకాలలో వలలాంటి వాయునాళ వ్యవస్థ వాతావరణంలోని గాలిని నేరుగా ప్రతి కణానికి సరఫరా చేయడం వల్ల ఈ జంతువులు చురుకుగా ఉంటాయి. సాలీడు తేలులో పుస్తకాకార ఊపిరితిత్తుల ద్వారా వాయు శ్వాసక్రియ జరుగుతుంది. జలచర ఆర్ద్రపొడులు, మొలస్కా జీవులు ప్రత్యేక రక్తకేశ నాళికాయుత నిర్మాణాలైన మొప్పలను, భూచర జీవులు రక్తనాళయుత ఊపిరితిత్తులను ఉపయోగించుకొని వాయు వినిమయం జరుపుకుంటాయి. సకశేరుకాలైన చేపలు, ఉభయచర జీవుల లార్వాలు మొప్పలను ఉపయోగిస్తాయి. చేపల మొప్పలలో రక్త ప్రవాహ దిశ నీటి ప్రవాహ దిశకు వ్యతిరేకంగా ఉండటం వల్ల రక్తం ఆక్సిజన్ను సమర్థవంతంగా గ్రహిస్తుంది. ఉభయచరాలు తడి చర్మం, ఊపిరితిత్తులతో శ్వాసిస్తాయి. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటాయి.